మీ అవయవాలను దేవునికి అప్పగించుకోండి. మన అవయవాలను దేవునికి అప్పగించుకోవాలి. చూడండి, ఆయన మన కొరకు తన శరీరం అంతటిని అప్పగించాడు సిలువకు. తన శరీరాన్ని అప్పగించాడు, తన రక్తాన్ని చిందించాడు, తన యొక్క సర్వశక్తిని, తనలో ఉన్న బలమంతటిని కూడా ధారపోశాడు. ఎంతో భారమైన భారం భరించి, ఎంతో కడు వేదనతో సిలువలో వేలాడుతున్న యేసయ్య నీ కొరకు సమస్తము, అంటే తనకంటూ ఏమీ లేనంతగా మొత్తం ఇచ్చేశాడు. ఆయనను పక్కలో బలింత పొడిచినప్పుడు రక్తమును నీళ్లును వచ్చినని రాయబడింది. అంటే తన దేహములో ఉన్న చివరి సుక్క వరకు, రక్తం బొట్టు వరకు నీ కొరకు కార్చేశాడు. ఇక లేదంట, తన శరీరంలో ఒక్క చుక్క కూడా లేదంట. అందుకని నీళ్లు వచ్చినాయంట. తర్వాత చివరిగా రక్తం అయిపోయిన తర్వాత ఇక ఏమి లేక, రక్తం లేక నీళ్లు వచ్చినాయి. నీ కొరకు చివరి బొట్టు వరకు కార్చిన నీ ప్రభు, మరి ఆయన కోసం ఒక చెమట బొట్టైనా కారుస్తున్నావా? దేవుని పని కొరకు చెమట బొట్టైనా కారుస్తున్నావా అని. కారుస్తున్నామా? చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాను నేను. నెల రోజుల నుంచి ఇదే మైకులో పదే చెప్పా. చిన్న పిల్లల కార్యక్రమం ఉంటుంది మనకు పలానా రోజుల్లో, మీరందరూ వాలంటీర్స్గా పనిచేయాలని చెప్పానా లేదా? మరి చేశారా? నువ్వు ఇక్కడ కూర్చోట కూడా అర్హురాలు కాదు. అది సంగతి.